రేపు మనకు హనుమాన్ జయంతి అలానే కాకుండా చైత్ర పౌర్ణమి. ఈ రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి, 2 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది, మీరు కుబేరులవుతారు, మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నిమ్మకాయ పరిహారం అత్యంత శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగి ఉండే పరిహారం కాబట్టి ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి రోజున ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. మనకేంటంటే రేపండి మనకు శనివారం, అలానే కాకుండా పౌర్ణమి, హనుమాన్ జయంతి చాలా చక్కటి రోజు అని చెప్పొచ్చు. ఈ రోజున ఎవరైతే ఈ విధంగా ఈ పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. అలానే ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మీకైతే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మన మానవ జీవితంలో మనకు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయండి, మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాము. అవన్నీ కూడా పోవటానికి నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. అలానే కాకుండా మనం ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలాంటి విధి విధానాలను ఆచరించాలి, అలానే కాకుండా మనము ఎలా చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రేపండి మనకు ఈ కొత్త సంవత్సరంలో మొదటి పౌర్ణమి అనమాట. అంటే మొదటి పౌర్ణమి అంటే మనకు చాలా చాలా శక్తిని కలిగి వస్తుందన్నమాట. శనివారంతో కూడి రావటం చాలా విశేషం. ఇదేంటంటే కనుక చైత్ర పౌర్ణమి, హనుమాన్ జయంతి శనివారం ఉంది కాబట్టి మంచి రోజని మనకు పండితులు కూడా చెబుతున్నారు. అంటే ఎలా అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి. ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక మీరండి పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే చూడగలుగుతారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే శనివారం కూడా ఉంది కాబట్టి ఇల్లంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవటం, అలానే వచ్చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అనంతరం వచ్చేసి వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, ఇంటికి తోరణాలు కట్టుకోవటం, ఇలాంటివి మనము అంటే పాటించుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో ఆంజనేయ స్వామి పటాన్ని క్లీన్ చేసుకోవటం, లక్ష్మీనారాయణ పటం ముందు మనం ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవటం, ఇలాంటివి చేస్తే చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా రేపు ఏంటంటే కనుకనండి మీరు తమలపాకు పైన మనం ఏంటంటే కనుక ఓం అని రాసి దానిపైన ప్రమిదను పెట్టి ఆ ప్రమిదకు బొట్టు పెట్టి అందులో మన శక్తి కొలది అండి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చెయ్యండి. ఆంజనేయ స్వామికి ఏంటంటే కనుక చక్కగా పుష్పాలతో అలంకరణ చెయ్యండి. తమలపాకులు తీసుకుని తమలపాకుల మాల కూడా ఆంజనేయ స్వామికి సమర్పించవచ్చు అనమాట. 21 తమలపాకులు కానీ లేదంటే కనుక 11 తమలపాకులతో కానీ మనము మాల అంటే దండలాగా చేసేసి స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి. దానిపైన ఏంటంటే గనక మనం ఇలా ఓం అని రాయొచ్చు, లేదంటే గనక జై అని రాసి కూడా మనం ఏంటంటే స్వామివారికి సమర్పించవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. ఆంజనేయ స్వామితో పాటు మనము రేపు లక్ష్మీనారాయణ పూజించుకున్నా లేదంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించిన అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇలా పూజించుకున్న తర్వాత మీరు ముఖ్యంగా ఏంటంటే గనక ఈ విధంగా మీకు తోచిన నైవేద్యం పెట్టొచ్చు, లేదంటే చిన్న బెల్లం ముక్కను కూడా ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలన్నమాట. రేపు శనివారం కాబట్టి మనం దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని అంటే పూజించడం, ఆరాధించడం చేసుకోవాలి. ఇక ఆ తర్వాత నల్లటి వస్త్రాలను ధరించకండి. ఆరెంజ్ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదండి, చాలా అదృష్టం అనమాట. ఎవరైతే ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తారో అలాంటి వాళ్ళ జీవితం ఏంటంటే కనుక చక్కగా సాఫీగా సాగిపోతుంది. ఆంజనేయ స్వామి అంత బలం మీకు లభిస్తుంది. అలానే కాకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీ మీద ఉండే భూతపేత పిశాసాలతో పాటు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఇబ్బందులన్నీ కూడా దూరమైపోతాయి. ఎవరైతే రేపు అంటే ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తారో వాళ్లకు అదృష్టమని మనకి ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే రేపు వీలున్నంత వరకు కూడా అందరూ కూడా అండి ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించండి. నల్లటి వస్త్రాలను అయితే అస్సలు ధరించకూడదు. బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకూడదండి. బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించినా చాలా ఇబ్బందులకు మనం గురవుతామన్నమాట. ఇవి అవాయిడ్ చేయండి. ఇక ఇలా మీరు ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా పూజ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి. కొట్టిన తర్వాత దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి అక్కడ కూడా మనకు తోచినట్టు మనం పూజ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించండి. అలానే కాకుండా ఆంజనేయ స్వామి ఎంతో బలంతో పాటు చక్కగా అండి మనం ఆంజనేయ స్వామిని ఇష్టపడుతూ ఉంటాం. దగ్గరలో ఉండే ఆలయాలు శనివారం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఈరోజు హనుమాన్ జయంతి కావున మనం ఏంటంటే మనకు తోచినట్టండి ఒక ముగ్గురికి కానీ లేదంటే ఇద్దరికి కానీ అన్నదానం చేసిన ఫలితం ఉంటుందన్నమాట. ఇలా అన్నదానం చేసుకున్న మంచి ఫలితాలను అయితే మనం పొందవచ్చు. ఇలా ఈ విధంగా సింపుల్గా మీరు ఆచరించేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మనము ముఖ్యంగా ఇంట్లో ఏంటంటే ఖచ్చితంగా ధూపం వేసుకోవాలండి. తప్పనిసరిగా ఏంటంటే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కానీ లేదంటే మీరు దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోండి. ధూపం వేస్తే చాలా మంచిది. ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకున్నా అంతే ఫలితం వస్తుంది. ఇంట్లో ధూపం వేసుకుంటే ఇంకా దానికంటే రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట. ఇంటి పరంగా బాగా కలిసి రావడంతో పాటు అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇలా ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి. నిమ్మకాయ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనదండి. నిమ్మకాయ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే
అనమాట. నిమ్మకాయ ఏంటంటే మానవుడి యొక్క తలరాతని సైతం మారుస్తుంది. అలానే నిమ్మకాయ అనేది చాలా చాలా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. ఎందుకంటే నిమ్మకాయ ఈ పరిహారం ఏంటంటే చాలా శక్తివంతమైనదండి. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల, ఈ విధంగా మనం ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు చూస్తారనమాట. పౌర్ణమి ఏంటంటే చాలా శక్తివంతమైనది. పౌర్ణమి రోజున చేసే పనులు కొన్ని ముఖ్యంగా మనకేంటంటే ఫలితాలను తెచ్చిపెడతాయి. తొందరగా ఏంటంటే కనుక ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. మనం ఏదైనా చేసుకున్నామనుకోండి, దానికి సంబంధించి మనం తొందరగా ఫలితం పొందవచ్చు. పౌర్ణమి శనివారం రావటం కొంచెం ఏంటంటే విశేషం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే పౌర్ణమి రోజు అమృత ఘడియలు ఏర్పడతాయి. ఇది చాలా మందికి తెలిసిన విషయం, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక అమృత ఘడియలు ఏర్పడతాయండి. ఆ అమృత ఘడియలు ఏంటంటే కనుక కొంతమంది తలరాతను సైతం మారుస్తాయన్నమాట. అందుకే పౌర్ణమి రోజున ఖచ్చితంగా అండి, ఎంత లేనివారైనా సరే, అంటే చాలా మందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియదు. అందరికీ తెలియాలని రూల్ లేదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున అమృత ఘడియల్లో ఏంటంటే కనుక కొంతమంది దీపారాధన చేస్తారు, కొంతమంది సాధువులు మునులు ఉంటారు కదా, మంత్ర సాధన చేస్తారనమాట అండి. ఆ సమయాలలో చేస్తే ఏంటంటే కనుక తొందరగా ఆ మంత్రాన్ని నేర్చుకునే శక్తి ఉంటుంది. దానికి ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను చూడవచ్చు అని నమ్మకం ఉంటుందన్నమాట. అందుకే పౌర్ణమికి కొంతమంది చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. అలానే పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడేది. కాబట్టి ఈ రోజున ఈ విధంగా మీరు పనిని అంటే ప్రారంభించినా, లేదంటే కనుక పరిహారం కిందికి మనం ఇలా ఈ విధంగా పరిహారం చేసుకున్న మంచి ఫలితాలు అయితే పొందవచ్చు. ఈ పరిహారం ఏంటంటే కనుక సాయంత్రం పూట చేయండి. ఉదయం పూట చేయకూడదండి. అంటే కనుక మనం ఉదయం పూట చేసుకోలేము ముఖ్యంగా. కాబట్టి సాయంత్రం పూట చేస్తే చాలా మంచిదన్నమాట. అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. మీ ఇంటి పరంగా అండి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పోగొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడి మంచి ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. దీనికి ఒకటే నిమ్మకాయ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంటే అక్కడ నుంచి తీసుకోండి. మీరు డైరెక్ట్గా ఆ చెట్టు నుంచే తీసుకోండి. లేదండి మాకు నిమ్మకాయ చెట్టు లేదంటే మన ఇళ్లలో నిమ్మకాయలు లేకుండా ఏమి ఉండం కదండి, నిమ్మకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి. కాబట్టి ఒక నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయని తీసుకొని ఏంటంటే కనుక 4 ఘాట్లు పెట్టండి. మొత్తం కొయ్యకండి, దాన్ని 4 ఘాట్లు ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ నిమ్మకాయలో కొద్దిగంత ఉప్పుని పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక కుంకుమ, పసుపు, అలానే మనము ముఖ్యంగా ఇలా పెట్టేసిన తర్వాత అది ఒక తమలపాకు మీద పెట్టాలండి. డైరెక్ట్గా మనం కింద పెట్టకూడదు. ఎందుకంటే కింద నిమ్మకాయ నించోదు. కాబట్టి మనము ఒక తమలపాకు మీద ఉప్పుని వేసేసి దానిపైన నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయలో కూడా ఉప్పుని కుక్కి ఆ తర్వాత దానిపైన కుంకుమ, పసుపు చల్లి అందులో 2 లవంగాలను గుచ్చేసి దాన్ని ఏంటంటే కనుక ఇల్లంతా కూడా ఒకసారి తిప్పాలండి. తిప్పిన తర్వాత తీసుకొచ్చి మనం మన ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం దగ్గర పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన ఇంట్లో అనుకోకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి, అనుకోకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎంత చేసుకున్నా కానీ మన కర్మ అన్నట్టుగా ఏంటంటే కనుక మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం కదండి. మన ఇంటి పరంగా మనం తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి వేరే వాళ్ళు ఏదైనా మన ఇంటిపై చేయించినా దానికి ప్రతిఫలంగా మనమే అదంతా కూడా అనుభవిస్తూ ఉంటాం. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచి మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. చెడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావటం, ఇబ్బంది కలగటం, ఇంట్లో ఎంత సంపాదించుకున్నా కానీ రూపాయి కూడా మిగలకుండా ఉండటం, అలానే ఇంటి పరంగా అసలు ఏం అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోవటం, ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం అనమాట. మన ఇళ్లలో ఇలా జరుగుతుంటాయి కదా. అలాంటివన్నీ కూడా పోవాలి, చాలా చక్కగా కలిసి రావాలంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శనివారం పౌర్ణమి చాలా పవిత్రతను కలిగి ఉండే రోజండి. కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అద్భుత ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. ఇంత ఫలితం వస్తుందా ఈ నిమ్మకాయతో చేసి అని మీరే షాక్ అవుతారు. ఎందుకంటే నిమ్మకాయని కోసి అందులో ఉప్పుని పెట్టాం కాబట్టి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటే నిమ్మకాయ ఏంటంటే గనక మన ఇంట్లో ఉండే ఇబ్బందిని అంతా కూడా తీసేసుకుంటుంది అనమాట. అలా తీసేసుకుని ఏంటంటే మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. అందుకే మీరు ఈ విధంగా ఈ పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి. ఈ పరిహారం చేసేటట్టు ఏంటంటే గనక ఎవరికి చెప్పుకోండి, మీ ఇంట్లోనే రహస్యంగా చేసుకోండి. రహస్యంగా చేసుకుంటే ఫలితం అధికంగా వస్తుందన్నమాట. మీకు బయట నుంచి పెట్టే వీలుంటే బయట నుంచి పెట్టుకోండి, బయట నుంచి పెట్టే వీలు లేకపోతే ఇంట్లోనే డైరెక్ట్గా పెట్టండి. రాత్రంతా కూడా పెట్టుకోవచ్చు. రాత్రంతా కూడా పెట్టేసి మరుసటి రోజు తీసి ఏంటంటే కనుక ఏదైనా చుట్టు మొదట్లో వేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా చేయటం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఉండే సమస్యలు తగ్గుతాయి. అలానే కాకుండా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, గొడవలకు పులి స్టాప్ పడిపోతుంది. అలానే మీ ఇంటికి ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంటుంది, చెడంతా కూడా వెళ్ళిపోవడంతో పాటు మీరు మంచి ఫలితాలను చూడగలుగుతారు. ఈ రోజున ఈ పరిహారం ముఖ్యంగా శనివారం పౌర్ణమి గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మాత్రం మీరు అంటే వదులుకోకుండా దీన్ని ఇంకా మీరు ఏంటంటే వినియోగించుకోండి. వదులుకున్నామనుకోండి మనకేంటంటే కనుక పెద్దగా ఫలితం రాదు. ఇలాంటి సమయం అనేది చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకుంటే ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయి. అలానే మన ఇంటి పరంగా బాగుంటుంది, మన ఇంటి పరంగా ఇబ్బంది అనేది ఉండదు. దీంట్లో మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిమ్మకాయ కాబట్టి అందరి ఇంట్లో ఉండేదే కాబట్టి తీసేసుకుని ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను చూస్తామన్నమాట. మీరే ఆశ్చర్యపోతారండి చేసిన తర్వాత. కాబట్టి చేసుకోండి. ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది
ఏదైనా సరేనండి మీకు కలిసి రావటం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, ఎవరో ఏదో చేయించారు, చేతబడి జరిగింది, ఇలా మీరు బాధపడిపోతున్నారు అనుకుంటే ఈ పరిహారం మాత్రం చేయండి. రాత్రంతా ఉంచడం వల్ల ఏంటంటే కనుక ఇంకా అద్భుత ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట. రాత్రంతా పెట్టుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల్లో కూడా ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. ఒక్క నిమ్మకాయ మానవుడి జీవితాన్ని మార్చేస్తుంది, మానవుడి తలరాతను సైతం మార్చేంత శక్తి ఉంటుంది. నిమ్మకాయ పరిహారం అంతా ఇంత శక్తివంతమైనది కాదండి, చాలా పవర్ని కలిగి ఉండే అంటే నిమ్మకాయ పరిహారం అనమాట. చాలా మంది కూడా నిమ్మకాయను ఆచరిస్తూ ఉంటారు, కాబట్టి నిమ్మకాయ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మీరు ఇల్లు చేంజ్ అవుతారు. ఇల్లు కూడా మనకు కలిసి రాదండి, మేము ఇల్లు మారామండి, మాకు మా ఇల్లు అనుకూలించడం లేదు, ఫస్ట్ ఇల్లు బాగుండే ఇప్పుడు బాగాలేదు, మేము కొత్త ఇంట్లోకి వచ్చాం, ఇది కూడా మాకు అంటే అంతగా అనుకూలించటం లేదండి, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదండి అంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చెయ్యండి. పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం చెయ్యండి. ఉదయం పూట మనం పెట్టుకోలేం కదండి, గుమ్మాల దగ్గర మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు వస్తారు, మన వాళ్ళే మన ఇంటికి వస్తూ ఉంటారు, అలా మనం గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల బాగుండదు కదా. కాబట్టి సాయంత్రం చేసుకుంటే ఏంటంటే కనుక పెద్దగా ఎవరికి కనిపించదు, మనం చేసామా ఏదో తీసామా పడేసామా అన్నట్టుగా మనం చేసుకోవచ్చు అనమాట గమ్మున. కాబట్టి సాయంత్రం పూటే ఆచరించుకోండి, చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ రోజున మీరు ఏదైనా సరే అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తున్నారు, అలానే కాకుండా పౌర్ణమి కూడా ఉంది, కొంతమందికి సెంటిమెంట్స్ అనేది ఉంటూ ఉంటాయి కదండి, అంటే పౌర్ణమి రోజు దూర ప్రయాణాలు చేస్తే ఏమన్నా అవుతుందేమో, ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని కొంతమంది బాధపడిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్తారో, మనకు కొన్ని చోట్లకు వెళ్ళినా కానీ పడదు కదండి, మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, పిల్లలకు బాగుండదు, మనకు బాగుండదు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం, పోవాలి తప్పదు, పోతే ఇలా జరుగుతుందని మనం ఏంటంటే ఇబ్బంది పడతాం కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక పండిన నిమ్మకాయ ఉంటుంది కదండి, ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలే పరిహారానికి పనిచేస్తాయండి. అలా మీరు ఒక పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. చిన్నది తీసుకోండి, పెద్దది ఏం అవసరం లేదు. ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, పెద్దదైనా పర్వాలేదు, కానీ ఎవరికి కనిపించకూడదు. మనం జేబులో అంటే ఇప్పుడు మగవారు అయితే జేబులో పెట్టుకోండి, ఆడవారు అయితే పర్సులు ఉంటాయి కదండి, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఉంటాయి కదా, అందులో పెట్టుకొని మీరు ఎక్కడికైనా దూర ప్రయాణం వెళ్ళినా లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఆ నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళండి. అలా పెట్టుకొని వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని చుట్టూదా 3 సార్లు తిప్పి పడేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇబ్బంది అనేది ఉండదండి. మీరు చూడండి ఎంతలాగా ఆశ్చర్యపోతారంటే కనుక ఇది ఒకసారి ఇప్పుడు చేస్తే మళ్ళీ మీరు చేసుకుంటారు. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, ఇదే రోజని కాదు, కానీ మనకి ఈరోజు పౌర్ణమి అలానే శనివారం కాబట్టి కొంతమందికి శని బాధల వల్ల కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, ఎక్కడికైనా వెళ్ళినా ఏమైనా చేసినా అలా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇలా ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట, ఆచరించేసి ఫలితం పొందవచ్చు. ఇలా నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి ఇక్కడ చూపించే విధంగా ఇలా మనకు గ్రీన్ కలర్లో నిమ్మకాయలు ఉంటాయి, చిన్నది తీసుకోండి, పచ్చిది తీసుకోండి, పచ్చి నిమ్మకాయని మాత్రమే తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టండి నిమ్మకాయని. ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టిన తర్వాత ఇదేంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే కొంతమంది ఏది చేసినా కానీ కలిసి రాదండి, కలిసి రాక చాలా బాధపడిపోతారనమాట. ఏంటి మా తలరాత ఇలా ఉంది, మాకు అసలు ఏం కలిసి రాదు, మేము ఎక్కడికైనా పోతే మేము కింద పడటం, బండ్ల మించి మాకు దెబ్బలు తాగటం, లేదంటే కనుక మాకు అసలు ఇబ్బంది అనేది బాగా కలుగుతూ ఉంటుంది, మేము పనులు చేసేటప్పుడు కూడా దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఉండకపోవటం, డబ్బు వచ్చినా కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అని బాధపడతారు. కొంతమందికి ఏంటంటే కనుక ఊకే దెబ్బలు తాకుతూ ఉంటాయి కదండి, అలా తాకకుండా ఇబ్బంది అనేది లేకుండా ఏ చెడు అనేది మీ దగ్గరికి రాకుండా, ఒకవేళ వచ్చినా మిమ్మల్ని ఏది చేయకుండా చేయడానికి ఏంటంటే కనుక మనము ఒక పచ్చి నిమ్మకాయని తీసుకొని ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలను పొందాలనేసి మీరు పెట్టుకొని అంటే ఆ తర్వాత కాసేపు వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు ఏం చేయండి అంటే కనుక తీసేసుకొని జేబులో పర్మనెంట్గా పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, మీ దగ్గర ఒకవేళ చెడు ఉంటే మాత్రం నిమ్మకాయ మీరు పెట్టిన 48 గంటల్లో మొత్తం ఇలా కుళ్ళిపోతుందన్నమాట. అది పచ్చి నిమ్మకాయ అయినా సరే, లేదు మీకు ఏం చెడు లేదు బాగానే ఉందంటే కనుక నిమ్మకాయ మీ దగ్గర ఉంటుంది, తొందరగా ఎండిపోదనమాట. అలా పెట్టుకుంటే మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉన్నట్టు అనమాట. ఇలా నిమ్మకాయను పెట్టేసి మీరు వదిలేసుకోండి, ఇంకా అది అలాగే కంటిన్యూ చేయండి. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక కొంచెం డిప్రెషన్ తగ్గిపోతుంది, కొంచెం ఏంటంటే పని మీద ఫోకస్ చేయగలుగుతాము, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళుతాము, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ ప్రమాదాలు ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ యొక్క నిమ్మకాయ అనేది మనకు ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే కనుక మనకు చక్కగా ఒక మంత్రం, ఒక యంత్రం లాగా మన వెంట ఉండి మనని కాపాడుతుంది. ఆంజనేయ స్వామి అంత బలం మనకు వస్తుంది. ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అలానే కాకుండా మన సుడి తిరుగుతుంది, మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి చేసుకునే పరిహారం అండి. చాలా చాలా పవిత్రమైన పరిహారం కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించండి, కానీ ఎవరికి చెప్పుకోకండి, రహస్యంగా మాత్రమే చెయ్యండి. అలానే పెట్టుకోండి. ఒకవేళ తీయాలనిపిస్తే తీసి పడేసి మళ్ళీ శనివారం చూసుకొని ఈ విధంగా పరిహారం చేయండి, కానీ పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.